మొదటి పత్రిక 3వ అధ్యాయం చివరి రెఫరెన్స్. ఆశీర్వాదము 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదము నాకు వారసుల ఒకటికు మీరు పిలువబడిద్దరు కనుక కీడుకు ప్రతి కీడనైనను దూషణకు ప్రతి దూషణను చేయక దీవించుడి. అంటే ఆశీర్వాదానికి కారణం అంటే ఏంటి? కీడుకు ప్రతి కీడనైను దూషణకు ప్రతి దూషణను చెయ్యబడని వారే ఆశీర్వదింపబడిన వారు. దూషణకు ప్రతి దూషణ చేస్తా హల్లెలూయా స్తుతి మహిమ అంటూ గాలి మాటలు చెప్పుకుంటూ మేము దేవుని సంబంధము దైవదూతలము మేము పలాని క్రీస్తు సంబంధం అని చెప్పుకుంటే అది వ్యర్థమే. ఎవరయ్యా ఆశీర్వదించారు, ఎవరయ్యా బ్లెస్సింగ్ చేయబడిన వారు, ఎవరయ్యా గొప్పవారంటే దూషణకు ప్రతి దూషణ చేయకుండా కీడుకు ప్రతి కీడు చేయకుండా ఉన్నవారే దేవుని దృష్టిలో గొప్పవారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాడు చూడు, అక్కడికి కిందకు వచ్చి, జీవమును ప్రేమించి మంచి జనమును చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలను. మంచి దినములు చూడాలంటే, మరో జీవితంలోకి మనం వెళ్ళాలంటే, మరో పరలోకం అనే మహాలోకం మెట్లు ఎక్కాలంటే చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కాచుకోవాలంట. ఏం చేయాలి? చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను కాచుకున్నవాడు గొప్పవాడు. కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకోవాలను. అది సరైన భక్తి జీవితానికి పునాది. ఆ పునాదే విఫలమైతే మన భక్తి జీవితం అది 30 ఏళ్ళ 40 ఏళ్ళ 50 ఏళ్ళ క్రీస్తుని నమ్ముకొని ఆ భక్తి జీవితం వ్యర్థమే. ఆ పునాది పాడైపోతే నీ భక్తి జీవితం భవనం కూలిపోయినట్టు కూలిపోద్ది. పునాది సరిగా లేకపోతే భవనం ఏమైపోద్ది? 100 అపార్ట్మెంట్లు అయినా ఏమైపోద్ది? కూలిపోద్ది. అలాగే మన భక్తి జీవితం మన నోటి మాట సరిగా లేకపోతే అది వ్యర్థమే. మంచి దినములు చూడవాడు ఏం చేయాలి? కపటం పలకన తన నాలికను కాచుకోవాలి. మంచి దినములు చూడాలంటే మన మాట జాగ్రత్తగా ఉండాలని పేతురు గారు ఘంటాపదంగా చెప్తున్నాడు. ఒకరోజు బొంకిన వాడే, ప్రభు ఎవడో నాకు తెలియదని చెప్పిన వాడే, ఇప్పుడు తన అనుభవపూర్వకంగా చెప్తున్నాడు. ఏమని? మంచి దినములు చూడాలనుకుంటున్నావా? పరలోకం అనే మెట్లు ఎక్కాలనుకుంటున్నావా? ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత మరో లోకానికి వెళ్ళాలనుకుంటున్నావా? 5వ ఒకటి చేయి బాబయ్య. ఏం చేయాలి బాబయ్య? 10 రోజులు బాగా కడుపు మార్చుకొని డైటింగ్ చేయి అని చెప్పట్లే. ఊరంతా పంది పిల్లల అలా ఎగురు ఇలా ఎగురు ఇట్లా రోజు పొద్దున్నే లేచి 10 కిలోమీటర్లు అట్లా ఇట్లా పరిగెత్తమని చెప్పట్లా. ఏం చేయాలయ్యా అంటే ఏం చేయమంటున్నాడంటే, మంచి దినం చూడాలనుకుంటున్నావు బాబయ్య? అవును బాబయ్య. ఇప్పుడైతే నీ నాటికి కాచుకో, నీ మాటను జాగ్రత్తగా రాని, కపటం మాట్లాడాకు. ఇలాంటి ఎవడైతే చూసుకుంటాడో